హలో, నమస్కారం అండి. నేనే మనోహర్ని. మనోహరా? ఓ మీరా? ఏం లేదు, మా క్వార్టర్స్ లో ఒక ముఖ్యమైన ఈవెంట్ వచ్చింది. అది మీ చేతుల మీదుగానే జరగాలి. చేసేద్దామే, అది చేయడమే నా పని. ఒక 500 మంది కూర్చునేలాగా చైర్స్, 500 స్క్వేర్ ఫీట్స్ లో బంతి, 500 మందికి టీ కాఫీ భోజనాలు ఇవన్నీ మీరే ఏర్పాటు చేయాలి. చేసేద్దాం. మరి అవును, ఎంత టైం పడుతుంది? మీరు చెప్పిన ఐటమ్స్ ని అరేంజ్ చేసి పంపించడానికి ఒక 1.5 hours పడుతుందండి. పర్వాలేదు పర్వాలేదు, మీరు వస్తారు కదా? తప్పకుండా. నేను రాకుండానా? ఓకే రండి. అడ్రస్ నేను SMS చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. రే 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 త్వరగా రా. ముందా చేసింది బండి తీసుకురా. ఎక్కించు. కమాన్ త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు 4 దొరికితే చాలే. అవునవును. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. వీళ్ళకి వేరే పనే లేదురా. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. నమస్కారం అండి. వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? అదృష్టం కొద్దీ మీరు వచ్చారండి. రారనుకుని చాలా భయపడ్డాను తెలుసా. ఏయ్ ఏంట్రా డప్పు కొట్టడం, ఇలా ఇవ్వరా. అమృత చూడవే. తను వదలండి వదలండి వదలండి, ఊరుకోండి. మీరు రండి మీరు రండి. ఏంటండి అమృత? అయ్యామండి, ఆగండి. ఎందుకలా కోపడుతున్నారు? రావడం పొరపాటు అయిపోయింది. అయ్యో, నన్ను నమ్మి ఏమైనా ఇంటి నుంచి పారిపోయి వచ్చారా? మాట్లాడుకో. యూర్ ఎ చీట్. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసా నీకు? రోడ్లు పోకరిలా తిరిగే నీకు ఈవెంట్ గురించి ఏం తెలుసు? ఆ రోజేమో రోడ్లో గొడవ చేసావు, ఈ రోజేమో ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేసావు. నీకు పని లేకపోతే నా ప్రొఫెషన్ ఎందుకు చులకన చేస్తావు? ఇందులో ఏమిటండి చులకన? లైఫ్ లో జరిగే ప్రతి విషయం ఈవెంటే. లైఫే ఒక ఈవెంట్ అండి. మీరే మంచి చెడు అని చెప్పి విడదీస్తున్నారు. మీ విజిటింగ్ కార్డులో ఇది చేస్తాను ఇది చేయనని ఏమైనా రాస్తుందా? సంతోషంగా నవ్వే వాళ్ల పక్కన నిలబడి నవ్వడం పెద్ద విషయం కాదండి. ఏడ్చే వాళ్ల పక్కన నిలబడి వాళ్ళని ఓదార్చడమే గొప్ప. పెళ్లి చావు అని చెప్తే మీకేమైనా అర్థమయ్యేదా? ఇది పెళ్లి చావండి. పెళ్ళా చావా? ఇదిగో మీరు కూడా ఇలాగే అడిగుండేవారు. పెళ్లిలాగా చేసుకోవాల్సిన చావండి ఇది. బట్ మేము ఈ విధంగా చేయమే. ఇక మీదట చేయండి. అమలాపురంలో తండ్రి చచ్చిపోతే అమెరికాలో ఉన్న కొడుకు వీడియో కాల్లో చూస్తూ ఏడ్చే కాలం. లండన్లో లిండా థామస్ అనే పెద్ద ధనవంతుడు, మల్టీ మిలీనియర్, అన్ని బిజినెస్లు వదిలేసి ఇదే పూర్తి పనిగా పెట్టుకున్నాడు. చచ్చిందెవరు, అతని జాతేంటి, అతని మతమేంటి ఇవేవీ చూడకుండా కన్న కొడుకులాగా కూతురులాగా బాధ్యత తీసుకుని అన్ని పనులు చేయడానికి మించి వేరే ఆనందం ఏముంటుందండి? అయిన వాళ్ళో బంధువులో చనిపోతే తట్టుకోలేక కుమిలి ఏడ్చేవాళ్లు కొంతకాలానికి ఉండరు. ఫోన్లో న్యూస్ చెప్పేటప్పుడే బాడీ ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు. అందరూ అంత బిజీ. ఇంకా కొంతకాలానికి మీలాగా ఈవెంట్ చేసేవాళ్ళంతా ఈ కార్యం దగ్గర నుంచి అస్థికలు కలిపేదాకా అన్నీ చేయాల్సి ఉంటుందండి. అందుకే ఇప్పుడే అప్డేట్ అయిపోండి. ఇలాంటి సమయంలో మన పిల్లలు ఎంత హుషారుగా పనిచేస్తున్నారో చూసావు కదా. నీ కూతురు ఇలాంటి కార్యక్రమాలు ఎంత హుషారుగా పనిచేయగలదంటావా? నువ్వు చచ్చాకో మూల కూర్చొని ముక్కు చేతుతో ఏడుస్తూ కూర్చోవాలి అంతే. ఇందుకే మగపిల్లాన్ని కనాలనేది. తరుగు ఉండదు, వేస్టేజ్ ఉండదు. సరే ఊరుకోవా, వయసు అయిపోయింది, మీ అమ్మ పోయింది అంతే. చాలా సంతోషం తండ్రి. మీ ఫ్రెండ్ నాయనమ్మ చనిపోతే మీ నాయనమ్మ చనిపోయినట్లు అనుకుని అంత్యక్రియలు బాగా జరిపించావు నాయన. చాలా సంతోషం. పర్వాలేదండి. రే ఆ బిల్లు ఇదిగోండి. ఏది మిస్ అవ్వలేదు కదండి? అయ్యో అమ్మా, ఉన్నటువంటి పడిపోయాడు. లేవండి అంకల్. పడిపోయేటప్పుడు నువ్వు ఫట్ అయిపోయావు అనుకున్నాను. కంగారు పెట్టకుండా వెళ్ళి డబ్బు తీసుకురండి అంకల్. ఈ డబ్బుతో బతికుండేదేమో. మొత్తానికి భలే పని చేసేళ్ళే వాళ్ళు. పోవయ్యా, పౌరుషం పుడుచుకొచ్చింది. పోవయ్యా. లెక్కలు ఎవరు వేసారు బాబు? చాలా నెక్కచ్చిగా ఉన్నాయి. నేనేసింది. ఉంటాను అంకుల్.
మీరేం బాగుపడతారా? ఇదిగోండి. నాకెందుకు ఇంత డబ్బు? నేనే తక్కువగా ఇస్తున్నానని ఫీల్ అవుతుంటే ఏమిటండి? ఇదిగో తీసుకోండి, తీసుకోండి. కరెక్ట్ గా ఉందో లేదో లెక్క చూడండి. మనం బిజినెస్ పార్ట్నర్స్ కాబోతున్నాం, మన మధ్య ఏంటండి ఇదంతా? మీరు మీ ఫ్రెండ్స్ వర్క్ చేసినందుకు నాకెందుకంటే డబ్బు ఇస్తున్నారు? కావాలంటే పంపించిన థింగ్స్ కి మాత్రం డబ్బు ఇవ్వండి. అదంతా పర్వాలేదండి, ఇప్పుడు మనం బిజినెస్ పార్ట్నర్స్ అయ్యాం కదా. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం. ఇది ఉంచుకోండి, మీరు బయలుదేరండి. అరే బయలుదేరండి. థ్యాంక్స్ అండి, వస్తా. నెక్స్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ లో మీట్ అవుదాం అండోయ్.